హాయ్ ఫ్రెండ్స్, నార్మల్గా మనకి ఎలక్ట్రికల్ సిస్టంలో మనకి ఎలాంటి వైర్లు అయినా కరెంట్ ఉందా లేదా అని టెస్ట్ చేయడానికి నార్మల్గా టెస్టర్ యూజ్ చేస్తారు. కానీ టెస్టర్ ఏంటంటే ఓన్లీ 440 వోల్ట్స్ వరకు, అంటే ఇంట్లో నుంచి ఇండ్లు లేదా మోటార్ల 3 ఫేజ్ కరెంట్ ఉన్న వాడికే టెస్ట్ చేయలేదు. కానీ 11 kV అయినా, 66 kV అయినా, 33 kV అయినా, లేకపోతే ఇంకా వోల్టేజ్ రేంజ్ పెరిగే కొద్దీ మనం టెస్టర్ ద్వారా టెస్ట్ చేయలేము. ఎందుకంటే టెస్టర్ యొక్క రెసిస్టెన్స్ వాల్యూ చాలా తక్కువ. దాని ద్వారా టెస్ట్ చేస్తే మనకి బాడీకి షాక్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. నాన్ కాంటాక్ట్ వోల్టేజ్ టెస్టర్ అని ఉంటుంది, దాని ద్వారా టెస్ట్ చేయొచ్చు. అయితే ఈ టెస్టర్లు ప్రాక్టికల్గా నేను చాలా వాడా, కానీ ఏది ప్రాపర్గా చాలా రోజులు రాలేదు. కానీ నేను మీకు చూపెట్టే ఈ ఇన్స్ట్రుమెంటు మీకు ప్రాపర్గా రియలబిలిటీ ఎక్కువ ఉంటుంది, చాలా సంవత్సరాలు పనిచేస్తుంది. కొంతమంది ఏం చేస్తారంటే దేంట్లో పవర్, ఈ కండక్టర్లో పవర్ ఉందో లేదో తెలుసుకోవడానికి నార్మల్గా ఏం చేస్తారంటే ఎర్త్ రాడ్ యూజ్ చేయకుండా ఇలాంటి కండక్టర్ని ఇలా కొట్టి చూస్తారు. ఇలా కొట్టి చూడడం వల్ల ఈ కొట్టే అంటే ఇటు షాక్ వచ్చినా ఇటు వదిలేస్తుంది అనుకుంటారు. కానీ సపోజ్ షాక్ ఒకవేళ కొట్టిందంటే ఆ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లో మనిషి చనిపోయేంత డేంజర్ ఉంటుంది. సో దానిలో 1-2 సార్లు ఎప్పుడో అందుబాటులో లేదు, ఖచ్చితంగా వర్క్ చేయాలన్నప్పుడు అటు కొట్టి చూడాలి. కానీ నార్మల్గా ఇట్లా స్ట్రైక్ చేసి చూడకూడదు. ఏంటంటే 11 ఇది నాన్ కాంటాక్టర్ వోల్టేజ్ టెస్టర్. మార్కెట్లో చాలా ఉన్నాయి, కానీ అవి ప్రాపర్గా వర్క్ కావట్లేదు. నేను చాలా వర్క్ చూసిన టెస్ట్ చేసి, కానీ ఇది ప్రాపర్గా వర్క్ అయ్యింది. దీని ద్వారా మనకి ఎంత కేవీ వోల్టేజ్ లైన్ లైన్ టచ్ చేయకుండా వోల్టేజ్ని ఈజీగా మెజర్ చేయొచ్చు. దాని ద్వారా ఏమైందంటే లైన్ మీద వర్క్ చేసే వాళ్ళకి, ఎలక్ట్రికల్ కండక్టర్స్ మీద వర్క్ చేసే వాళ్ళకి షాక్ రాకుండా మన ప్రాణాలను కాపాడుకోవచ్చు. ప్లస్ మనం మంచిగా హెల్తీగా వర్క్ చేయొచ్చు. ప్లస్ డిపార్ట్మెంట్కి కూడా ఎలాంటి బ్యాడ్ నేమ్ రాకుండా చేయొచ్చు. ఈ నాన్ కాంటాక్టర్ వోల్టేజ్ టెస్టర్ ఎలా వర్క్ అయ్యిందో చెప్తాను. ఇప్పుడు చూడండి. ఇప్పుడు నా పైన పడేది మీకు 11 kV లైన్, నాకు ఇప్పుడు 1 మీటర్ డిస్టెన్స్లో ఉంది. అయితే ఇప్పుడు దాంట్లో టెస్ట్ పెట్టి చేయలేం, దాంట్లో పవర్ ఉందా లేదో తెలుసుకోవాలి. కరెంట్ అనేది దాంట్లో కరెంట్ పోతుంటే మనకి పైప్లో వాటర్ పోతున్నా వైబ్రేషన్ ఇట్లా అర్థమైంది. కానీ ఒక కండక్టర్లో పవర్ ఉందా లేదని కనుక్కోవాలంటే ఖచ్చితంగా దానికి సంబంధించిన ఇన్స్ట్రుమెంట్ ఖచ్చితంగా ఉండాల్సిందే. అయితే ఈ నాన్ కాంటాక్టర్ వోల్టేజ్ టెస్టర్లో NCV అనే ఆప్షన్ ఉంటుంది. అసలు యాక్చువల్లీ ఇది క్లాంప్ మీటర్, మెకో కంపెనీ క్లాంప్ మీటర్. అయితే దేంట్లో నాన్ కాంటాక్టర్ వోల్టేజ్ ఆప్షన్ ఉంటుంది. దానికి ఆప్షన్కి మార్చి మనం 11 kVకి నియర్ 11 kVకి పెడితే అలా బీప్ సౌండ్ వస్తుంది. మనం దానికి దూరంగా పెడుతుంటే ఆ బీప్ సౌండ్ ఆగిపోద్ది. అంటే టచ్ చేయకుండా మనకి దాంట్లో పవర్ సప్లై ఉందా లేదా అని తెలుసుకోవచ్చు. దాని ద్వారా ఏమిటంటే మనం ఈజీగా వర్క్ చేయొచ్చు. ఇది సైజు చిన్నగా ఉండడం వల్ల పాకెట్లో పెట్టుకొని ఎక్కడికైనా తీసుకెళ్ళొచ్చు. ఇప్పుడు నేను 33 kV లైన్ దగ్గరికి వచ్చాను. ఎంత డిస్టెన్స్లో ఇది అలా సౌండ్ వస్తుందో చూద్దాం. ఇప్పుడు దీన్ని టెస్ట్ చేయడానికి పంపుతున్నాను. 33 kV దగ్గరికి జరుగుతుంది. 2 feet డిస్టెన్స్లో నేను కొనడానికి నా యూట్యూబ్లో లింక్ ఇచ్చాను డిస్క్రిప్షన్లో మరియు కామెంట్లో. కొనుక్కోవచ్చు. 1600 కాస్ట్ అయింది.